స్వామి కూడా ఇక్కడ ఉన్నారండి. శ్రీ శ్రీ వీరధర్మజ స్వామి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అభినవ్ పాఠక్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాస్తవంగా ఆవిడ చేస్తున్న పోరాటానికి మీరేమంటారు? శ్రీ గురుభ్యో నమః. సమస్త సనాతన హిందూ బంధువులందరికీ, అలాగే భాగ్యనగరం అనేబడేటువంటి ఈ పాత బస్తీలో గాజీబండ, మిశ్రీగంజ్ శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి దేవాలయము 1 ఎకరం స్థలాన్ని ఇప్పటికే అర్ధ ఎకరాన్ని ఆక్రమించినటువంటి కబ్జాకోరులకు మరియు దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులకు, అలాగే చాలామందికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. 150 డివిజన్లలో నివసిస్తున్నటువంటి హిందువులు కేవలం భాగ్యనగర వాసులు మాత్రమే. ఇంక నేను భారతదేశం రాష్ట్రం గురించి మాట్లాడతలే. 150 డివిజన్ల నుంచి ఒక్క డివిజన్కి కట్టర్ హిందువులు, నిజమైన హిందువులు, ధర్మం బాగుండాలి, భగవద్గీత చదువుతా, లలితా శాస్త్రం చదువుతా అనే వాళ్ళందరూ కూడా పని కట్టుకుని మొన్న ఎక్కడైతే కుంభమేళకు జాతరకి వెళ్ళి స్నానాలు చేశారో ఆ విధంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆమె చేస్తున్నటువంటి నిరాదీక్షకు మీరు కనుక సపోర్టింగ్గా నిలిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే అధికారులు అంటావా, రాజకీయ నాయకులు ఏం చెప్తే అది పోలీస్ అధికారులు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ చేయడానికి రెడీగా ఉంటారు. నేనేమంటున్నానంటే, మనం పొలిటికల్గానే ఎదుర్కోవాలనేటువంటి సిద్ధాంతంతోనే ఇప్పటిదాకా లీగల్గా వెళ్ళడం జరిగింది. గతంలో జరిగినటువంటి దానికంటే ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాము అనేటువంటి స్థితిలో ఇప్పుడు ఇంకా కబ్జా మన కళ్ళ ముందే జరుగుతూ బోర్డు కూడా పెట్టడం జరిగింది. అంటే కబ్జాకారు యొక్క లక్ష్యం ఎట్లా ఉందంటే, మేము అవసరమైతే ఒక దేశాన్ని తీసుకున్నాము, అవసరమైతే దీన్ని కూడా మేము ఒక రాష్ట్రంగా మార్చుకునే స్థితిలో వాళ్ళు తయారు చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క దేవాలయం యొక్క ఉద్దేశం కాదు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగరంలో పాత బస్తీలో 150 దేవాలయాలు ఆల్రెడీ కబ్జాకు తయారైపోయినాయి. అందులో ఒక్క దేవాలయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఎవిడెన్స్తో పాటు. మరి ఇప్పుడు 150 దేవాలయాల్లో 149 దేవాలయాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన 150 డివిజన్ల నుండి ఖచ్చితంగా నిజమైనటువంటి సనాతన హిందువులు రావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నది. ఆటోమేటిక్గా పత్రికా విలేకరులు ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. ఎందుకు చెప్తున్నామంటే, జనం ఎక్కడ ఉంటే అక్కడికి ఈ పత్రికా విలేకరులు, ఈ యొక్క మీడియా ఛానల్ అన్ని రావడం జరుగుతుంది, అధికారులు కూడా రావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనకు అన్యాయం జరుగుతుందో మన సామాన్యంగా కూర్చుంటే ఆ నిరాహార దీక్ష యొక్క లక్ష్యం ఏమిటంటే, వారు అన్నారు ప్రాణం పోయినా పర్వాలే, ఈ యొక్క దేవాలయాన్ని కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, దీని విషయంలో వదిలే సమస్య లేదన్నారు. ప్రతి వారు యమునా పాటకర్ లాగా ఖచ్చితంగా వారు కూడా వీరనారాయణలాగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఇక్కడికి రాగలిగితే మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి భగవద్గీత, లలిత సహస్రనామాలు అన్ని కూడా సత్ఫలితాన్ని వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, యోధులు ఎవరైతే ఇక్కడ షాలిబండాలో లాల్ దల్వాద దగ్గర ఎట్లయితే బోనాలకు ఉర్రూతలు శిగాలు ఊగుతున్నారో, బోనాలు చేస్తున్నారో, వాళ్ళంతా ఒక్కసారి మాకు కనబడితే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నేను తెలియజేస్తున్నా. చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమంలో. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే, ఈ రోజు ఒక మంచి ముహూర్తం ఏమిటంటే, నిన్ననే మనకు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది అంటే, కబ్జా చేస్తున్న వంటి వాళ్ళందరికీ ఒక జీవో పాస్ అయిపోయింది కబ్జా చేయకుండా. కానీ ఇప్పుడు కబ్జా అవుతున్నటువంటి దాన్ని ఇప్పుడు మనం రక్షించుకోవాలి, ఎందుకంటే అది మన ఆధీనంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయానికి నిజంగా భక్తులు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే, హిందువులు ఉన్న దగ్గరనే భక్తులు రావడం లేదు. ఎందుకంటే హిందువులు నిద్రలో ఉన్నారు. హిందువులు పండుగ అయినప్పుడు మాత్రమే గుడికి వెళ్ళి దండం పెడుతున్నారు, మిగతా టైంలో ఎవరు రావడం లేదు. ఇక్కడ హిందువులే లేరు. ఈ పక్కన ఉన్నది పెద్ద దేవాలయం. పూజారిని చింపుతాము అనేటువంటి బెదిరిస్తున్న ఉన్నారంటే రేపు మిమ్మల్ని ఉంచుతారా? ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. ఈ చుట్టుపక్కల షాలిబండ, ఈ చత్తిరనాక, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి నిజమైన హిందువులు అయ్యప్ప మాల వేసినప్పుడు మాలలు వేసుకొని భజన చేసుడు కాదు, శివమాల వేసుకున్నప్పుడు శివమాల శ్రీశైలం నడుచుకుంటూ పోవడం కాదు, గోపాదయాత్రలు చేయడం కాదు. ఇటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మనం నివర్తించాల్సిన అవసరం ఉంది. ఆ అధికారులు దిగొచ్చే వరకు దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటి పిలువబడేటువంటి మన ధర్మ దేవాదాయ శాఖ ఖచ్చితంగా దీనికి మంత్రి ఎవరైతే ఉన్నారో, వారు ఎవరైతే ఉన్నారో వారు ముందు స్పందించాలి. వారు స్పందిస్తే వాళ్ళ అధికారులు కూడా స్పందిస్తారు. వాళ్ళ అధికారులు కూడా వస్తున్నారంటే ఆటోమేటిక్గా డీజీపీ గారు కూడా వారి యొక్క సైన్యాన్ని దింపడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, భారతదేశం అనేటువంటిది సువిశాలమైనటువంటి దేశం. దీన్ని కబ్జా కొరల్లో ఉంచకుండా ఉండాలి అంటే ఈ దేశం సనాతన రాష్ట్రం కావాలి.
ఆటోమేటిక్గా ఇటువంటి కబ్జా అయినటువంటి అన్ని దేవాలయాలు దేశంలో వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై గోమాత. జై శ్రీకృష్ణ స్వామి చాలా చక్కగా వివరించారు. మరొక వ్యక్తులు వారు స్పందన కూడా తెలియజేయడానికి యమున పాఠక్ గారికి మద్దతుగా వచ్చారండి. మీ పేరు? అందరికీ జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవోభవ పితృదేవోభవ. సో మనము దేవాదాయ ధర్మదాయ శాఖ ఎందుకుంది? మన దేవాలయ ఆస్తుల్ని పరిరక్షించడానికి